39 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. హాయ్, వెల్కమ్ టు యూటీవీ. చుట్టూ ఎత్తైన పర్వతాలు, చెంతనే అందమైన లోయ, దాని అంచునే విశాలంగా పరుచుకున్న పచ్చిక బయళ్ళు, ఆహ్లాదకరమైన వాతావరణంలో రమణీయ ప్రకృతిని ఆస్వాదిస్తూ దేశ విదేశాల పర్యాటకులు ఆదమరచి ఉన్న వేళ ఉగ్రమూక తుపాకులతో విరుచుకుపడింది. సందర్శకుల కేరింతలతో అప్పటి వరకు సందడిగా ఉన్న ఆ ప్రాంతం ఒక్కసారిగా పర్యాటకుల ఆర్తనాదాలతో దద్దరిల్లింది. తోటా గాయాలతో నెత్తురోడుతూ ఒక్కరొక్కరుగా నేలకొరిగారు. పచ్చని మైదానం రక్తసిక్తమైంది. ముష్కరుల అమానవీయ చర్యలకు నాగరిక ప్రపంచం నివ్వెరపోయింది. జమ్మూ కాశ్మీర్లో ఎన్నడూ లేని విధంగా పర్యాటకులపై జరిగిన అతిపెద్ద ఉగ్రదాడి ఇది. ఉగ్రముఖ కాల్పులను అత్యంత హేయమైన చర్యగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ పేర్కొన్నారు. పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. జమ్మూ కాశ్మీర్లో మరోసారి ఉగ్రవాదులు పేటరేగిపోయారు. మినీ స్విట్జర్లాండ్గా పేరొందిన అనంతనాగ్ జిల్లా పెహల్గాం సమీప బైసరన్ లోయలోని పచ్చని మైదానంలో విహరిస్తున్న పర్యాటకులను సాయుధ ముష్కరులు చుట్టుముట్టి కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు చోటు చేసుకుంది. దుండగులు అతి సమీపం నుండి తుపాకులను ఎక్కుపెట్టి తోటాల వర్షం కురిపించారు. మహిళలు, చిన్నారులను వదిలిపెట్టి పురుషులపై దాడికి పాల్పడ్డారు. 28 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. కాల్పుల శబ్దం విని అప్రమత్తమైన భద్రతా బలగాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని ఉగ్రవాదుల కోసం వేట మొదలుపెట్టారు. ప్రధాని మోదీ సూచన మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం శ్రీనగర్కు చేరుకున్నారు. మృతుల్లో 2 విదేశీయులు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. హైదరాబాద్లో నివాసం ఉంటున్న నిఘా విభాగం అధికారి మనీష్ రంజన్, కర్ణాటకకు చెందిన మంజునాథ్ ప్రాణాలు కోల్పోయారు. పర్వతాల మధ్య ఉండే బైసరన్ ప్రాంతానికి కాలినడకన లేదా గుర్రాలపై చేరుకునే అవకాశం ఉంది. కాల్పుల్లో గాయపడిన వారిలో కొందరిని గుర్రాలపై కిందికి తరలించారు. సహాయక చర్యల కోసం హెలికాప్టర్ను రంగంలోకి దించారు. కాశ్మీర్లో కొంతకాలం నుండి పర్యాటకుల తాకిడి పెరిగిన నేపథ్యంలో ఉగ్రవాదులు ఈ దారుణానికి పాల్పడినట్లు భద్రతా దళాలు భావిస్తున్నాయి. పాకిస్తాన్ కేంద్రంగా ఉగ్ర కార్యకలాపాలు సాగిస్తున్న లష్కరే తోయిబా అనుబంధ విభాగం ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఈ దాడికి తెగబడినట్లు ప్రకటించుకుంది. సైనిక దుస్తుల్లో వచ్చిన 5 ముష్కరులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. కాల్పుల అనంతరం సమీప అడవుల్లోకి పారిపోవడంతో భద్రతా సిబ్బంది గాలిస్తున్నారు.